అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లోనే పోసానిని జిల్లా ఎస్పీ విచారిస్తున్నారు. పోసాని అనుచిత వ్యాఖ్యలపైన క్వశ్చన్ చేస్తున్నారు. పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పోసానిని రైల్వే కోడూరు కోర్టుకు తరలించనున్నట్టుగా తెలుస్తోంది. పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పారు జగన్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. డాక్టర్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ ఇస్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి ఆమె కూడా ఆ విషయం చెప్పు. ఇక పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆయన భార్య కుసుమలత స్పందించారు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కు వెళ్లాలని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. నోటీస్ ఇస్తే రేపు వస్తామని పోలీసులతో చెప్పినట్టుగా వెల్లడించారు. అయితే అప్పుడు ఇద్దరి మొబైల్స్ లాక్కున్నారని చెప్పారు. బాత్రూమ్, బెడ్రూమ్లోకి కూడా పోలీసులు వెళ్లారని కుసుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్ లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడి నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మడి పడతారు, అంత తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్లారండి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని. నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే, అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి. వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు.